అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారి కృప తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారి ఉదాహరణ. గుంటూరు జిల్లా చందోలు గ్రామానికి చెందిన తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు బాల త్రిపుర సుందరి ఉపాసకులు. వారిని అందరూ చందోలు శాస్త్రి గారు అని పిలిచేవారు. వారి జీవితం అనేక కష్ట నష్టాలతో నిండిన అమ్మ తల్లి ఉపాసనను విడవలేదు. శాస్త్రి గారికి ఒక దశలో భోజనం చేసేందుకు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. అయినా ఆయన లలిత సహస్రనామాన్ని రోజుకు 27 సార్లు పారాయణం చేసేవారు. అప్పుడప్పుడు అమ్మవారికి నివేదించడానికి నైవేద్యం లేకపోతే ఒక గ్లాసుడు నీళ్ళను సమర్పించి, అమ్మ ఇదే నా నివేదన అని గాఢభక్తితో వ్రతం ఆచరించేవారు. అటువంటి అపారమైన భక్తిని చూసి ఒకసారి బాల త్రిపుర సుందరి అమ్మవారు ప్రత్యక్షమై, శాస్త్రి చాలు, ఇప్పటి వరకు నీ కష్టాలు చూశాను, ఇక నుండి దారిద్ర్యం అంతమై ఉంది అని వరమిచ్చారు. ఆ తర్వాత ఆయన ఇంటిలో పేదరికం తొలగిపోయి జీవితాంతం పలు వందల మందికి అన్నదానం చేయగల స్థితి వచ్చింది. వారి భక్తి ఎంత గొప్పదంటే, వారు పనిలో ఉండగా ఎవరైనా ఇంటికి వచ్చి శాస్త్రి గారు ఉన్నారా అని అడిగితే చాలు, బాల అమ్మవారు పిల్ల రూపంలో బయటికి వచ్చి, నా నాన్నగారు పనిలో ఉన్నారు, కొద్దిసేపు ఆగండి అని చెప్పేవారట. అంతటి మహానుభావుడు స్వర్గస్థులైనప్పుడు వారి శరీరాన్ని దహనం చేస్తున్న సమయంలో కూడా బాల త్రిపుర సుందరి అమ్మవారు సాక్షాత్కారమై దర్శనమిచ్చారని, ఆ దృశ్యాన్ని చిత్రంగా తీసే పత్రికలో ప్రచురించారని చెబుతారు. ఈ సంఘటన మనకు చెబుతున్నది ఏమిటంటే, అమ్మ తల్లి కరుణ ఉంటే అన్నీ ఉంటాయి. అపర భక్తి నిశ్చల విశ్వాసంతో అమ్మవారిని ఆరాధిస్తే సాధించలేనిది ఏదీ లేదు అనే సత్యం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.